పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ 6 పల్లెల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించిన అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపు కఠినమయ్యే అవకాశం ఉందా, సిబిఐ తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఆ వార్తలు ఎంతవరకు నిజమో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లవాడు అవినాష్ రెడ్డి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. వైఎస్ వివేక కేసులో ప్రధాన ముద్దాయి ఓ రకంగా ఆయనే, కర్త కర్మ క్రియ అంతా ఆయనే. అతన్ని అరెస్ట్ చేశారు ఈ రోజు ఎన్నికల సందర్భంగా. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా అల్లకల్లోలం సృష్టించి గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నాడన్న ఉద్దేశంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నుండి సిబిఐ తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? మీరు ఎలా చూస్తారు? అమూల్ బేబీ అవినాష్ రెడ్డి. అమూల్ బేబీ అవినాష్ రెడ్డి. అసలు ఆ సీన్ చూస్తుంటే ఈ రోజు నాకు చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళామని చెప్పి కింద పడి తన్నుకుంటారు చూడండి, అదే గుర్తొచ్చింది. ఆ పోలీసులు కాళ్ళు పట్టుకొని ఆ సీన్ చూస్తుంటే అవినాష్ రెడ్డిది అస్సలు ఇంకా ఆ చిన్న పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళమని, నిజంగా జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు అంటే అట్లానే చేశాడు. కింద పడి గిలగిలా తన్నుకుంటూ పోలీసులు కాళ్ళు పట్టుకొని నేను మొత్తం చెప్పేస్తాను, మా బాబాయిని చంపేసింది నేనే, జగన్మోహన్ రెడ్డి చంపేయమంటేనే చంపేశామన్నంత సీన్ అక్కడ వచ్చేసిందని, మొత్తం వివరాలు చెప్పేశాడని, తీరా చూస్తే దానికి నాకేం సంబంధం లేదు, మేము ఇక్కడ పోలీసులమి, మీరు ఏదైనా చెప్పుకుంటే సిబిఐ వాళ్ళకి చెప్పుకోండి, మేము దాంట్లో మా పాత్ర ఏమీ లేదు, కాబట్టి మేము జస్ట్ మిమ్మల్ని ఈ ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పాక ఎక్కి లోపల కూర్చున్నాడు. అంత జరిగింది అక్కడ. నిజంగా అసలు ఎంత కామెడీ అంటే కింద పడి కొట్టుకుంటున్నాడండి అక్కడ జీబ్ ఎక్కడానికి. అంటే ఎంత భయపడుతున్నాడో, ఎంత పెద్ద గజ దొంగలైతే అలా భయపడతారు పోలీసులను చూసి. ఎంత పిరికివాడా అవినాష్ రెడ్డి అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఓరిక ప్రగల్భాలు మాటలు ఇవన్నీ కూడా ఒట్టొట్టివేను, మేకపోతు గాంభీర్యమే తప్పించి పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తుంటే ఎక్కి కూర్చో సమాధానం చెప్పు, కింద పడి కొట్టుకునేదేంటి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినట్లుగా. ఇవన్నీ చూస్తుంటే నిజంగా నిన్న ఏదైతే సునీత గారు బహిరంగ లేఖ రాశారో దానికి సమాధానం మరి సిబిఐ వాళ్ళు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇవ్వాలి అని అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అక్కడున్న ఎవరైతే పోలీస్ అధికారులు కానివ్వండి, అందరినీ కూడా ఆవిడ కోరారు. ఏదైతే రాఖీ సందర్భంగా ఒక చెల్లెలాగా మరి ఏ ఇంటి తలుపు తట్టకుండా ఉన్నాను నేను, నా తండ్రి ఆత్మ క్షోభిస్తుందని. ఎంత హృదయ విదారకంగా ఉందండి పాపం ఆవిడ ఆవేదన, ఎంత ఘోరంగా ఉంది. ఇంకా ఈ జడ్పీటీసీ ఎలక్షన్కి వస్తే మరి డబ్బులు దొరికినాయి మొన్న. అది జడ్పీటీసీ ఎలక్షన్లో మరి డబ్బులు పంచారంటే ఓటుకి 10,000 కట్టల డబ్బులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఇంట్లో దొరికినాయి. అంటే మిగతా జనాలు అన్నారంట వాళ్ళని అరెస్ట్ చేశారు, ఫస్ట్ మా డబ్బులు మాకు పంచి అరెస్ట్ చేయండి అన్నారంట. అంటే వీళ్ళు ఎంత కామెడీ పీస్లో ఏ విధంగా తయారయ్యారో, డబ్బులకి ఏ విధంగా ప్రజలను అలవాటు చేశారో చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది పులివెందులలో. జగన్మోహన్ రెడ్డి గత 30 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, తన తండ్రి ఉన్నప్పుడు కానివ్వండి, ఎలాంటిది మెసేజ్ ప్రజలకు వీళ్ళు అందించారు. ఎక్కడా కూడా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళని కాదని అక్కడ అభివృద్ధి ఎవరైనా చెయ్యాలని వచ్చినా కూడా వీళ్ళు చెయ్యనివ్వని పరిస్థితి. వాళ్ళు చేయనివ్వరు. అమ్మ పెట్టదో అడక తిన్నివ్వదు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు. అలా ఉంది ఈ రోజున పరిస్థితి. అంటే వాళ్ళ దృష్టిలో ఆ ప్రజలంతా వాళ్ళకి బానిసలుగా బతకాలి, వాళ్ళ కాల్ముక్తను బాంచనని చెప్పి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళు దోచుకున్నా ఏం మాట్లాడకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. అది అందుకని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగా అక్కడెక్కడ కూడా అభివృద్ధి జరగనివ్వకుండా, అభివృద్ధి జరిగితే వీళ్ళు మరి ఏ విధంగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే కాబట్టి వీళ్ళు అభివృద్ధి జరగనివ్వరు, వాళ్ళ నోరు వెత్తనివ్వరు, వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు రాజ్యం వెళ్తారు. అందుకనే బాబాయిని చంపినా కూడా ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవ్వరూ ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితి. మరి ఈ రోజు చూస్తుంటే నిజంగా ఆ ఊర్లకు ఏదైతే ఒక 8 గ్రామ పంచాయతీలు అయ్యి ఉన్నాయి అంటున్నారు అక్కడ నియోజకవర్గంలో ఆ జడ్పీటీసీ కింద. నిజంగా అవన్నీ వాళ్ళకి నిజంగా మహర్దశ రాబోతుంది, వాళ్ళు పట్టిందల్లా బంగారం అవబోతుంది, వాళ్ళకి మంచి రోజులు వస్తున్నాయి, ఈ రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఈ రోజున పోలింగ్ జరుగుతుంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ రేపు ఆ జడ్పీటీసీ గెలిచి 14వ తారీఖున రిజల్ట్ వస్తే గనక వీళ్ళకి నిజంగా బంగారు జీవితాలే. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన P4 లాగా వీళ్ళ జీవితాలు బంగారమయం అవటానికి మాత్రం ఖాయం. నిజంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మరి ఎవరైతే నిన్నగా మొన్న సతీష్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి ఇంకా కామెడీ అండి. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, పోలీసుల మీద ఏ విధంగా ఎగిరెగిరి పడ్డాడో చూసాం. ప్రెస్ మీట్ పెట్టేసి ఏమన్నాడు,
చావు నా దగ్గరకు వస్తే మీసం నా చెయ్యి నా మీసం మీద ఉండిద్ది, నా మొహం మీద చిరునవ్వు ఉండిద్ది అని ఏదో డైలాగులు చెప్పాడు. మరుసటి రోజేమో వామ్మో నన్ను చంపేస్తున్నారు, ఇంకే ఉంది, నేను చచ్చిపోతానని చెప్పేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడు. లోకేష్ ఇంకెవరో బీటెక్ రవి కారణం అవుతారు, వాళ్లే మరి దీనికి బాధ్యత వహించాలని. ఇక్కడ నిజంగా ఈ దేనికి బాధ్యత వహించాలి? ఈయన ఎవరన్నా చంపేస్తే కామెడీ యాక్టర్ వేణుమాధవ్ చనిపోయారు, ఆయన లేని లోటు తీర్చే ప్రయత్నం చేస్తాడు సతీష్ రెడ్డి. అలానే ఉంది. మొన్నేమో చావు వస్తే నేను నవ్వుతూ ఉంటానన్నాడు, 24 hours గడవక ముందే మరి నన్ను చంపేస్తారని భయం వేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది. ఈ రోజు కూడా ఒంటిమిట్టలో కూడా చాలా తీవ్రమైన ఘర్షణలు వీళ్ళ వల్ల జరుగుతున్నాయి. నిజంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా ఉంటే గనక వీళ్ళు ఎవరొకరిని చంపేయటం మాత్రం ఖాయమయ్యేది. అట్లాంటి ప్రక్రియ, ఎందుకంటే భయం వేస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా అదే చర్చించుకుంటున్నారు. ఈ రోజున సొంత బాబాయినే లేపేసిన వాళ్ళకి ఈ రోజున జడ్పీటీసీ ఎలక్షన్లు వీళ్ళు ఏదో ఇదిగా తీసుకొని ఎవరైనా సరే గెలిస్తే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. కానీ ఇప్పుడు వెళ్ళాడు ఇంకా తిరిగి రాడనేది మాత్రం ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అవినాష్ రెడ్డిని అట్నుంచి అటే సిబిఐ ఎత్తేయబోతుంది అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 40 సంవత్సరాల తర్వాత పులివెందుల ప్రాంతంలో జరుగుతున్న ఉప ఎన్నిక, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కుని తాము వినియోగించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో పోలీసుల రక్షణలో కూటమి ప్రభుత్వం ఉండటం వల్లే మాకు ఈ అదృష్టం దక్కిందంటూ అక్కడ ప్రజలు హర్షం తెలియజేస్తున్న సందర్భం. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉంటే అక్కడ కుట్రలు మారణకాండ జరిగేదంటూ విశ్లేషించి అమల్ బేబీ అవినాష్ రెడ్డిని తాత్కాలికంగా పోలీసు అదుపులోకి తీసుకున్నారని, పోలీసుల నుండి సిబిఐ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.